హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి బంధం 7వ భాగాన్ని వినేద్దాం. ధరణి చాలాసేపటి వరకు మౌనంగా ఉండిపోయింది. గగన్ ధరణి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ధరణి నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది. చదువు ఇల్లే ప్రపంచంగా పెరిగిన నన్ను ప్రేమ అనే పదం మొన్నటి వరకు నాకు పరిచయం కూడా లేదు. ఇంట్లో వాళ్ళు బావతో నీకు పెళ్ళి అని చెప్పాక తొలిసారి నా మనసులో నిన్ను నింపుకున్నాను. నీతో జీవితాన్ని ఊహించుకున్నాను. ఎన్నో కలలు కన్నాను, కవితలల్లాను. నీ ప్రతి మాటలో నాకు నిజాయితీ కనిపించింది. ఆ నిజాయితీ నా ఊహలకు ఊపిరి పోసింది. నీ చూపులో నాకు ప్రేమ కనిపించింది. ఆ ప్రేమ నా కలలకు రెక్కలు తొడిగింది. వెరసి పెళ్లి బంధం మనల్ని ఒకటి చేసింది. మనిద్దరి జీవితకాలపు ప్రయాణం మొదలైంది. తాళి కట్టావు కాబట్టి తప్పనిసరిగా నాతో ప్రయాణించాలని లేదు. భర్తవయ్యావు కాబట్టి బాధను దాచుకుని ఈ బంధంలో కొనసాగాలని లేదు. ఈ క్షణం నువ్వు నాకు బాయ్ చెప్పి వెళ్ళిపోతానన్నా నీ ఇష్టం బావా. నిన్ను నేను ఆపను. నీతో బంధం నాకు ఇష్టమైనా నీకు ఇష్టం లేనప్పుడు బలవంతంగా బంధించాలని నేను అనుకోను. నా దృష్టిలో ప్రేమనైనా స్నేహమైనా ఇంకా ఏ బంధమైనా మనసుతో ముడిపడి ఉంటుంది. ఇద్దరికీ మనస్ఫూర్తిగా నచ్చితే నేను నిలబడుతుంది, బలపడుతుంది. నీ ప్రతి భావనను నేను గౌరవిస్తాను అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నది. ఏం మాట్లాడుతున్నావు ధరణి? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అంటాడు గగన్. పెళ్లి బలవంతమేమో కానీ నిన్ను ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాను. గతం చెప్పలేక దగ్గర కాలేకపోయాను అంతే తప్ప దాని అర్థం నీ మీద ప్రేమ లేదని కాదురా. ఈ క్షణం వరకు నేను అదే అనుకున్నాను బాబా. నీ గతం ఏదైనా స్వాగతించాలనుకున్నాను. కానీ ఇప్పుడు ధరణి, ఒక్క మాట, నాకు సంబంధించిన విషయాలన్నీ నీకు తెలియాలి అనుకున్నాను. నీ దగ్గర నేను ఒక తెరిచిన పుస్తకమై ఉండాలి అనుకున్నాను. అందుకే అది నీకు బాధ అయినా బాధని తెలిసిన నా గతాన్ని నీతో పంచుకున్నాను. సరే, మొన్న నువ్వు నాతో మాట్లాడినప్పుడు ఏమన్నావో గుర్తుందా బావా అని అడుగుతుంది ధరణి. కలగా మారింది అనుకున్న కళ మళ్ళీ కలవర పెడుతుంది అన్నావు. ముగిసిపోయింది అనుకున్న స్వప్నం మళ్ళీ మొదలైంది వేధిస్తుంది అన్నావు. అవును ధరణి, స్వప్న మళ్ళీ ఇలా కనిపిస్తుందని, నాతో అలా ప్రవర్తిస్తుందని నేను అనుకోలేదు. స్వప్న అప్పుడు నీతో ఎలా ఉండేదో, ఇప్పుడు నీతో ఎలా ప్రవర్తిస్తుందో, భవిష్యత్తులో నీతో ఎలా ఉండబోతుందో ఆ మాటకొస్తే స్వప్నే కాదు, అలాంటి వాళ్ళు ఎంతమంది నీ జీవితంలోకి వచ్చినా నేను పట్టించుకోను. కానీ నాకు నువ్వు ముఖ్యం బావా. నీ అభిప్రాయాలు ముఖ్యం, నీ మనసులోని ఆలోచనల ముఖ్యం. గగన్, అంటే అని అడుగుతాడు. హాస్పిటల్లో చాలామంది స్టాఫ్ ఉన్నారు. తనని ఎవరైనా చూసుకోమని చెప్పి నువ్వు ఇంటికి రావచ్చు, కానీ రాలేకపోయావు. దాని అర్థం ఏంటి? కానీ తనతో ఒక్క మాట కూడా నిన్ను మాట్లాడలేదు. తన నెంబర్ కూడా బ్లాక్ చేశాను అంటాడు గగన్. మాట్లాడకపోవడానికి, నంబర్ బ్లాక్ చేయడానికి తనపై నీకున్న కోపమో లేదా బాధో కారణం కావచ్చు. కానీ ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న భార్యను కూడా మర్చిపోయి తనకు స్పృహ వచ్చే వరకు తన కోసం నువ్వు హాస్పిటల్లో ఉండిపోయావంటే నీ మనసులో తన ముద్ర పూర్తిగా చెరిగిపోలేదనే అనే కదా నాకు అనిపించడంలో తప్పే ఉంది. ఒక మనిషిగా ఆలోచించాను ధరణి. నాకు బాగా తెలిసిన మనిషి, అందులోనూ ఒక ఆడపిల్ల. తనపై తనకి తెలివి లేకుండా నా కళ్ళ ముందు ఉన్నప్పుడు తన వారెవరో తన పక్కన లేనప్పుడు నా స్వార్థం నాది అని నేను అనుకోలేకపోయాను. స్వప్నే కాదు, ఆ పరిస్థితిలో ఎవరున్నా నేను అలాగే చేసేవాడిని ధరణి అంటాడు గగన్. ఆ పరిస్థితిలో ఇంకెవరున్నా నేను చాలా తేలికగానే తీసుకునేదాన్నేమో బావా. కానీ అక్కడ ఉన్నది స్వప్న, ఒకప్పుడు నీ మనసులో ఉన్న అమ్మాయి. నిస్వార్థమైనది ప్రేమ అంటారు, కానీ తన భర్త మనసులో పూర్తి స్థానం తనదే అవ్వాలి. తన భర్త ప్రేమ తనకు మాత్రమే సొంతం కావాలి. తన భర్త ప్రతి ఆలోచన తానే అయి ఉండాలనే స్వార్థం పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఉంటుంది. నేనేమీ అందుకు మినహాయింపు కాదు బావా. ధరణి, నాపై అనుమానమా? నీ బాధ్యతలో సగం పంచుకొని తొలిరేయి నవ్వుతూ నిన్ను పంపించాను. మలిరేయి అది నీ వృత్తి ధర్మమని మనసుకి సర్ది చెప్పుకున్నాను. ఈరోజు వరకు భార్యాభర్తలుగా మనం దగ్గరకు కాలేకపోయినా నిన్ను నిందించలేదు. చెప్పా పెట్టకుండా వదిలి వెళ్ళిపోయినా తిరిగి వచ్చిన తర్వాత నిన్ను నిలదీయలేదు. బాధనైనా కోపాన్నైనా మనసు మాటనే ఉంచేశాను. ఏ రోజు ఎవరి దగ్గర పెదవి గడప దాటి బయట పెట్టలేదు. కారణం తెలుసా బావా? నీ మీద ఉన్న ఇష్టం, నీ మీద ఉన్న ప్రేమ, నీ మీద ఉన్న నమ్మకం. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ధరణి? అన్నీ నీతో పంచుకున్నాను. ఇప్పుడు నీకు తెలియని విషయం ఏది నా జీవితంలో లేదు, ఇకపై ఉండదు. ఇప్పటి వరకు నేను నీతో ఒక స్నేహితుడిగా మాత్రమే ఉన్నాను. ఈ రోజు నుంచి ఒక భర్తగా కూడా నీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను అంటాడు గగన్. నేను ఇప్పటి వరకు ఒక భార్యగా నీ కోసం ఎదురు చూశాను. కానీ బావా, మనుషులు కలిసిపోతే భార్యాభర్తలు అయిపోయినట్టేనా? మనసుల మాట ఏంటి? ఈ క్షణం వరకు ఒక భార్యగా నీకు దగ్గర అవ్వటం కోసం నేను ఎదురు చూస్తున్న మాట వాస్తవమే. కానీ ఈ క్షణం నీ మనసులో నా స్థానం నాకు ప్రశ్నార్థకంగా మారింది.
నువ్వు నా కోసం ఇంటికి రాకుండా తన కోసం అక్కడే ఉండిపోయావనే ఆలోచన దాటి నేను ముందుకు రాలేకపోతున్నాను. ఎంత ఎదురు చూశాను ఆ రోజు నీకోసం. తపన తనువుదే కానీ తరించేది మాత్రం మనసు. అనుభవం శరీరానిదే కానీ అనుభూతి మనసుది. ఆకాంక్ష దేహానిదే కానీ ఆదేశం మనసుది. సంగమం తనువులదే కానీ సంతోషం మనసుది. కలవాల్సింది శరీరాలే అయినా సంతృప్తి మనసుది. వాంఛ దేహానిదే కానీ దాని విలువ మనసుది. పులకించేది తనువైనా స్పందించేది మాత్రం మనసు. నీ మనసులో నేను లేని నీ శరీరం నాకొద్దు. మనసు లేని మనిషికి విలువ లేదు. మనిషి లేని మనసుకు ఉనికి లేదు. తొలిరేయి అంటే తనువులు మాత్రమే కలవడం కాదు, జీవిత ప్రయాణానికి ప్రమాణంగా మనసులు కలవడం, మనసులతో కూడిన మనుషులు కలవడం. నిజానికి మనుషుల కలవకపోయినా పర్వాలేదు, ఒకరికై ఒకరుగా మనసులు ముడిపడడం ముఖ్యం. మన మనసైన వారు మన పరోక్షంలో కూడా మన గురించే ఆలోచిస్తారనే నమ్మకమే వారి మనసులో మన స్థానం భద్రమని మనకు తెలియజేస్తుంది. కానీ నువ్వేం చేశావు బావా? నీ పక్కనే నేనున్నాను, నీ మనసులో నా స్థానం ఏంటి అనే సందేహాన్ని నాకు మిగిల్చేశావు. ధరణి, ప్లీజ్, మనిషిగా నా ముందు మాత్రమే కాదు, లోపల నా మనసు నిండా కూడా నువ్వే ఉన్నావు. అయినా ధరణి, నా గురించి నీకు బాగా తెలుసు. బాధ పెట్టే విషయమైనా మొహం మీదే చెప్పేసే తత్వం నాది. నాకు నీలాగా మనసులో దాచుకోవటం రాదు ధరణి అంటాడు గగన్. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ధరణి? ఏం చేస్తే నమ్ముతావు నన్ను నువ్వు? ఏం చెప్పకుండానే అర్థం చేసుకునే నువ్వు ఇంత చెప్తున్నా ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు ధరణి? ఏమో బావా, నీ మనసులో నిజంగా నేనే ఉన్నానా అనే సందేహం నీకు అపార్థంగా అనిపించినా, నా ఆత్మాభిమానం నీకు అహంకారంగా అనిపించినా, నా మనసు భావనను నీ ముందుంచా. ఇక నీ ఇష్టం. ధరణి, ఇప్పుడు నీ నిర్ణయం ఏంటి? నన్ను వద్దనుకుంటున్నావా? నాతో ప్రయాణం ఇక్కడితో ఆపేయాలనుకుంటున్నావా? బావా, నా ప్రేమ నిజం, నీతో నా బంధం నిజం. నీకు దూరం అయితే నాకు నేను శిక్ష వేసుకున్నట్టే. అలాగని నీ మనసంతా నేనే నిండానని నాకు అనిపించే వరకు నీకు దగ్గర కూడా కాలేను. ఆ మాట చాలు ధరణి. నీ మనసు భావనతో ప్రయాణం చేసి నా మనసంతా నువ్వే ఉన్నావని నీకు తెలియజేసి నువ్వు మనస్ఫూర్తిగా నన్ను అంగీకరించే వరకు ఎదురు చూస్తాను అంటాడు గగన్. అప్పటి వరకు మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. అందరి ముందు మాత్రమే భార్యాభర్తలం అంటుంది ధరణి. సరే ధరణి అంటాడు గగన్ కొంత కుదుట పడుతూ. అమ్మయ్య, ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా? ఒక్క క్షణం గుండె ఆగనంత పనైంది నీ మాటలకి అని ధరణితో అంటూ, ఈ క్షణం వరకు ఏం జరిగినా ఇక ఈ క్షణం నుంచి మాత్రం నువ్వు లేకున్నా నేను బ్రతకలేను ధరణి అని మనసులోనే అనుకున్నాడు. ధరణి పైకి చిరునవ్వు నవ్వుతూ, నాపై నీ ప్రేమ ఏంటో నాకు తెలియాలి కదా బావా, అందుకే ఇలా అని మనసులోనే అనుకుంది. ఇంతలో గగన్ ఫోన్ రింగ్ అయింది. పవన్ ఫోన్ చేశాడు. బావా, నువ్వు అక్క వెళ్ళి చాలాసేపు అయిందంట కదా, ఎక్కడున్నారు? అమ్మ వాళ్ళు కంగారు పడుతున్నారు అన్నాడు. వచ్చేస్తున్నాం పవన్ అంటూ సమాధానమిచ్చాడు గగన్ ధరణి ఇద్దరు ఇంటికి బయలుదేరారు. గగన్ ధరణిని చూస్తూ, ఏంటో దూరంగా ఉన్నప్పుడు దగ్గర లేమని బాధపడతారు, దగ్గరగానే ఉన్నప్పుడు దూరం పెట్టేస్తారు. మా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ అయినా అర్థమవుతుందేమో కానీ ఈ ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టంరా బాబు అనుకున్నాడు మనసులో. గగన్ ధరణి ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. గగన్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. బహుశా ధరణి దగ్గర దాపరికం లేకుండా అన్నీ చెప్పేయటం వల్ల కాబోలు. కానీ ధరణిలో మాత్రం ఎక్కడో ఒక చిన్న అలజడి. పెళ్ళైందని తెలిసాక కూడా బావ కోసం ఆత్మహత్యకు పాల్పడిన స్వప్న మళ్ళీ ఎలాంటి పరిస్థితులకు కారణమవుతుందోనని. రాత్రి భోజనాల తర్వాత మామయ్య గారు, మేము రేపు ఊరి బయలుదేరుతామండి అని చెప్పాడు గగన్. అదేంటి బాబు, ఇంకొక 2 రోజులు ఉండి వెళ్ళవచ్చు కదా, ఇంకా నీరసంగానే ఉన్నావు అంది శాంతమ్మ. లేదులే ముసలమ్మ, ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. ధరణి కూడా కాలేజీకి వెళ్ళాలి కదా, ఇప్పటికే చాలా రోజులు మానేసింది అన్నాడు. అవును నానమ్మ, నిజమే అంటూ ధరణి కూడా వంత పాడింది. 3 ముడులు పడటం ఆలస్యం. ఆడపిల్లలో ఎంత త్వరగా మార్పు వచ్చేస్తుందో. మొన్నటి వరకు పెళ్ళి వద్దన్న పిల్ల ఇప్పుడు మొగుడికి ఎలా వంత పాడుతుందో చూడు అంటూ రోజారాంని వైపు చూసి నవ్వుతూ అంది శాంతమ్మ. అబ్బా నానమ్మ, కాలేజీ ఏమైనా మా తాతదనుకున్నావా? ఎన్ని రోజులు వెళ్ళకపోయినా హారతిచ్చి రమ్మనడానికి. ఇంకా ఎక్కువ సెలవులు పెడితే మీ నానమ్మ చెప్పే ముచ్చట్లు వింటూ ఇంట్లోనే కూర్చో అని టీసీ ఇచ్చి పంపించేస్తారు అంది ధరణి కాస్త వెటకారంగా. అందరూ కాసేపు సరదాగా నవ్వుకున్నారు. ఉదయాన్నే గగన్ ధరణి బయలుదేరారు. యథావిధిగా పెద్దవాళ్ళు భార్యాభర్తలిద్దరికీ జాగ్రత్తలు చెప్పారు. ఇంటికి చేరుకున్న తర్వాత గగన్ని పలకరించడానికి ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. గగన్కి చాలా అసహనంగా అనిపిస్తుంది. ఏం జరిగిందో తెలిసే పలకరించడానికి వస్తున్నారుగా, మళ్ళీ వచ్చిన ప్రతి ఒక్కరూ అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని అడుగుతారేంటి? మళ్ళీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు, విశ్రాంతి తీసుకొని ఉచిత సలహాలు, ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి అడిగిందే అడుగుతుంటే చెప్పిందే చెప్పలేక చస్తున్నా.
ఇంకేం విశ్రాంతి అన్నాడు వాళ్ళ అమ్మతోనూ ధరణితోనూ. వాళ్ళు నవ్వుకుంటూ, మా దగ్గరంటే అన్నావు కానీ వచ్చిన వాళ్ళ మొహాల మీద ఏమీ అనకరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది అంది సీతారత్నం. మరుసటి రోజు గగన్ హాస్పిటల్కి బయలుదేరాడు. ధరణి కూడా కాలేజీకి వెళ్ళింది. ఆ రోజు గగన్కి రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది అనడంతో ధరణిని తీసుకుని రావడానికి కళ్యాణ్ వెళ్ళాడు. కళ్యాణ్, ఒకసారి బైక్ ఆపు, నీతో కొంచెం మాట్లాడాలి అంది ధరణి. కళ్యాణ్ ఒక పక్కగా బైక్ని ఆపాడు. ఏంటి వదినా అని అడిగాడు కళ్యాణ్. ఎలా అడగాలా అన్నట్లు ఆలోచిస్తుంది ధరణి. కళ్యాణ్, వదినా ఏంటో చెప్పు, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని అడిగాడు. కళ్యాణ్, మీ అన్నయ్య గతంలో ఒక అమ్మాయిని ప్రేమించారు, నీకు ఆ విషయం తెలుసా అని అడిగింది. నీకెవరు చెప్పారు అన్నాడు కళ్యాణ్. మీ అన్నయ్యే చెప్పారు. ఇంతకీ నీకు ఆ విషయం తెలుసా తెలీదా? హా తెలుసు అంటాడు కళ్యాణ్. తను మళ్ళీ మీ అన్నయ్య లైఫ్లోకి వచ్చింది, సూసైడ్ కూడా చేసుకోబోయింది అంటుంది ధరణి. అది కూడా తెలుసు అంటాడు కళ్యాణ్. ఎలా? మీ అన్నయ్య నీతో కూడా మొత్తం చెప్పారా? లేదు వదిన, నాకు శ్రీను అన్నయ్య చెప్పాడు. నిజానికి అన్నయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడే శ్రీను అన్నయ్య నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను అన్నయ్య సృహలో లేనప్పుడు ఒక రోజంతా హాస్పిటల్లోనే ఉన్నాను. కానీ ఈ విషయం అన్నయ్యకి తెలీదు. శ్రీను అన్నయ్య చెప్పొద్దు అన్నాడు. అవునా? మరి మేమంతా కంగారు పడుతుంటే మాట వరుసకైనా చెప్పలేదేం కళ్యాణ్? మనకు ఎవరికి తెలియనివ్వకూడదని అన్నయ్య అనుకున్నాడు. అందుకే శ్రీను అన్నయ్య నన్ను కూడా ఎవరికి చెప్పనివ్వలేదు. అప్పటికీ నీకు ఫోన్ చేశాను కానీ నో రెస్పాండ్ అయితేగా. అవునా, సరేలే. ఆ అమ్మాయి పేరు స్వప్న. నేను తన గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను కళ్యాణ్. ఈ విషయంలో నాకు నువ్వే హెల్ప్ చేయాలి అంటుంది ధరణి. ఆల్రెడీ నేను తెలుసుకున్నాను వదిన. అన్నయ్య తర్వాత ఒక డబ్బున్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని అనారోగ్య సమస్యల వలన తన భర్త చనిపోయాడు. వాళ్ళకి ఒక పాప కూడా ఉంది. భర్త చనిపోయిన తర్వాత వేరొక వ్యక్తితో లివింగ్ టుగెదర్ అంటూ బ్రతుకుతుంది. అన్ని రకాల వ్యసనాలకు బానిసగా మారింది. పాపను కూడా పట్టించుకునేది కాదంట. వాళ్ళ అమ్మగారు వచ్చి పాపను చూసుకుంటున్నారు. ఓ, చాలా విషయాలు తెలుసుకున్నావే అంటుంది ధరణి. అవును వదిన, శ్రీను అన్నయ్య చెప్పిన తర్వాత స్వప్న గురించి ఎంక్వైరీ చేశాను. నాకు తెలుసు అన్న విషయం అన్నయ్యకు కూడా తెలియదు. నేను ఒకసారి తను చూడాలనుకుంటున్నాను. తన ఫోటో ఉంటే చూపిస్తావా అని అడుగుతుంది ధరణి. లేదు వదిన, కానీ వదిన తన విషయంలో నువ్వు అసలు టెన్షన్ పడకు, నేనున్నాను. ఇంకొకసారి తన అన్నయ్య జీవితంలోకి రావాలని చూస్తే తనకి బుద్ధి చెప్పి తీరుతాను అంటాడు కళ్యాణ్. కళ్యాణ్, ప్లీజ్ ఆవేశపడకు, అది కరెక్ట్ కాదు. ఆమెను అనే హక్కు మనకు లేదు. అన్నయ్య నిర్ణయం, అన్నయ్య ప్రవర్తన మనకు ముఖ్యం. అలాగని ఆమెను కూడా తేలికగా తీసుకోవడానికి లేదు. అప్పుడప్పుడు ఆమె కదలికలు కూడా గమనిస్తూ ఉండాలి. సరే వదిన, నువ్వు అన్నయ్య హ్యాపీగా ఉండాలి, నాకు అది చాలు. ఇక నువ్వు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ అడిగినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సరే కళ్యాణ్, ఇక బయలుదేరదాం. ఒకసారి తన పరిస్థితి ఎలా ఉందో కూడా కనుక్కోవాలి. ఈ విషయాలేవి ఇంట్లో మనం ప్రస్తావించొద్దు. ఇద్దరు ఇంటికి బయలుదేరారు. 2 రోజుల తర్వాత హాస్పిటల్లో గగన్, శ్రీనివాస్ టీ తాగుతూ కాసేపు అవి ఇవి మాట్లాడుకున్నారు. శ్రీనివాస్ నెమ్మదిగా, గగన్, నీకు ఒక విషయం చెప్పాలిరా, స్వప్న గురించి అన్నాడు. ఒరేయ్, ధరణికి స్వప్న గురించి చెప్పేసిన తర్వాత నేను కొంచెం మనశ్శాంతిగా ఉన్నానురా, మళ్ళీ నువ్వు మొదలు పెట్టుకు అన్నాడు గగన్. అది కాదురా అంటూనే శ్రీనివాస్ కూడా ఏమీ చెప్పలేక ఆగిపోయాడు. ఇంతలో ధరణి గగన్కి ఫోన్ చేసి, బావా, ఈరోజు నీకు త్వరగా రావడం కుదురుతుందా? కొంచెం బయటికి వెళ్ళాలి అని చెప్పింది. సరే, నేను ఒక 1 గంటలో బయలుదేరుతాను, నువ్వు రెడీగా ఉండు అని చెప్పాడు గగన్. గగన్ ఇంటికి వచ్చేసరికి ధరణి రెడీగా ఉంది. బయలుదేరదామా? ఇంతకీ ఎక్కడికి అన్నాడు గగన్. ఈ వీధి చివర ఉండే పెద్దమ్మ వాళ్ళ అమ్మాయికి పాప పుట్టిందిరా, రేపు బారసాల. అందుకే నువ్వు ధరణి వెళ్ళి పాపకు బట్టలు ఇంకా కొన్ని వస్తువులు తీసుకొని రావాలి. ధరణికి నేనన్నీ చెప్పానులే అంది సీతారత్నం. వంటింటి వైపు వెళ్తున్న ధరణిని చూసి, ధరణి, టీ కాఫీలేంటివేమీ పెట్టకు, నువ్వు ఫోన్ చేసినప్పుడే తాగాను అన్నాడు గగన్. ఇద్దరు బయలుదేరారు. ధరణి పాప కోసం మంచి గౌన్లు చూస్తుంది. అదే షాప్లో తన మేనల్లుడి కోసం బట్టలు చూస్తున్న ఆదర్శకి తన ఎదురుగా ఉన్న అద్దంలో ధరణి కనిపించింది. రాణి అంటూ ఒక్క క్షణం ఆనందం, ఆశ్చర్యం అన్నీ తనలో. నా కలల రాణి కళ్ళ ముందు ఇలా నిజమా లేక కలగంటున్నానా? నా తొలి ప్రేమ తన్మయత్వాన్ని, నువ్వు ప్రాణం పోయినా నీపై ప్రేమ పోదుగా. తొలి చూపు ప్రేమ కాదు నాది, మలి చూపులో మర్చిపోవడానికి. నా మనోనేత్రంలో ఎప్పుడూ ముద్రించబడ్డావు. నా చలిగాలి నన్ను తాకగానే చిరుగాలి కూడా చెమటలు పట్టేస్తుంది. నా చెలి రూపు నేను చూడగానే కనులు కూడా రెప్పవేయనంటున్నాయి. కనురెప్పవేసిన ఆ ఒక్క క్షణం మళ్ళీ కలవైపోతావేమో అనే కలవరం. మొదట ప్రేమకు మరుపు సాధ్యమా? తొలి వలుపుల వల నుండి నేను తప్పుకోగలనా? మొదటి స్పందన మర్చిపోగల మనసుకుంటుందా? మొదటి ప్రేమ మాయ చివరి వరకు వదిలిపోదుగా.
మొదటి ప్రేమ మత్తు జీవితకాలపు నిషానే కదా. అవునన్నా కాదన్నా అదే కదా తొలి ప్రేమ గమ్మత్తు. నీ మాటల గలగలలు ఇప్పటికీ నా గుండెలో సవ్వడి చేస్తున్నాయి. నిన్ను తలచిన ప్రతిసారి నా మనసు ఇప్పటికీ సరిగమలు పాడుతుంది. నువ్వు గుర్తుకొచ్చిన ప్రతిసారి నన్ను నేను మర్చిపోతూనే ఉన్నాను ఈనాటి వరకు. పరిస్థితులు కలిసి రాకపోయినా, కాలం నీతో నన్ను కలపకపోయినా, కలకాలం కదలకుండా నా ఎదలో కొలువుండిపోతావు. తొలి ప్రేమ చిహ్నంగా మనసంతా నిండిపోయావు. ఎంతమంది వచ్చిపోయినా నువ్వు ఎప్పటికీ ప్రత్యేకం. మనసు మాటనాని జ్ఞాపకం ఎప్పటికీ భద్రం. మొదటి ప్రేమ ఎప్పటికీ ఒక తీయని అనుభవం. విఫలమైన సఫలమైన తొలి ప్రేమ తర్వాత ఏదైనా, నీ పలుకు, నీ తలపు, నీ నడక, నీ నడత, నీ చూపు, నీ నవ్వు, నిలువెత్తు నీ రూపం నేను మట్టిలో కలిసే వరకు నా మనసులో నా ఆత్మసాక్షిగా, అంతరాత్మ తోడుగా, నువ్వు నా నవ్వుగా, నా సొంతం, నా తొలి ప్రేమగా. మామయ్య మామయ్య అన్న తన మేలడు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు ఆదర్శ్. ధరణి తాను తీసుకున్న వాటిని మరోసారి చూసుకుంటుంది. తన వైపు వెళ్దామని ఒక అడుగు ముందుకు వేస్తున్నాడు. ఆదర్శ్ మళ్ళీ ఏదో తడబాటుతో ఆగిపోతున్నాడు. పలకరించాలని ప్రయత్నిస్తున్నాడు కానీ గొంతు ఎందుకో పొడబారిపోతుంది. ఎలాగో మొత్తానికి ఒక 2 అడుగులు వేశాడు. బావా, ఇవి చాలు, ఇంక వెళ్దామా అంటూ ధరణి గగన్ పిలిచింది. ధరణి పక్కన గగన్ని చూసిన ఆదర్శ్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. ధరణి గగన్లో వెళ్ళిపోయారు. ధరణి కనిపించిందన్న ఆనందం, కానీ ధరణి పక్కన నేను లేను కదా అనే బాధ. వారు కనిపించేంత దూరం వరకు ఆదర్శ్ వారిని చూస్తూనే ఉండిపోయాడు. అదంతా గమనిస్తున్న ఆదర్శ్ అక్క, ఎవర్రా ఆ అమ్మాయి, ధరణా అని ఆదర్శ్ని అడిగింది. అవును అన్నట్లు తల ఊపాడు ఆదర్శ్. ధరణికి తన వారెవరూ తెలియకపోవచ్చు, కానీ ధరణి మాత్రం తన ఇంట్లో వాళ్ళందరికీ సుపరిచితమే. ఎందుకంటే ధరణి గురించి ఆదర్శ్ అంతలా చెప్పేవాడు అందరికీ. మరి పలకరించలేదేంరా అని అడిగింది ఆదర్శ్ అక్క. మౌనమే సమాధానమైంది ఆదర్శకి. ఆదర్శ్ పరిస్థితిని అర్థం చేసుకున్న తన అక్క ఇంకేం ప్రశ్నించకుండా, సరే, ఈ రెండిట్లో వీడికి ఏ డ్రెస్ బాగుంటుందో చూడు అంటూ ప్రస్తావనను మార్చింది. ఇది బాగుంది అని బయటకు ఏదో చెప్పుకుతున్నాడు, కానీ ఆదర్శ్ మనసులోని ఆలోచనలు మాత్రం వెనక్కి వెళ్తున్నాయి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.